స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మంచి తరుణం జనసేనలోకి ఆ నేతలు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జనసేన పార్టీ 100% విజయాలను సొంతం చేసుకుని రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ చేపట్టిన క్రియాశీలక సభ్యత్వానికి మంచి ఆదరణ లభించింది. ఏకంగా 10 లక్షల మంది 500 రూపాయల చొప్పున చెల్లించి క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకున్నారు. దీంతో క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదుకు గడువు మరింత పొడిగించారు. దీంతో మరింత మంది క్రియాశీలక సభ్యులుగా చేరటం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ నేతలు జనసేన పార్టీ వైపు చూస్తున్నారని టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ను తిట్టడం ద్వారా తాము నష్టపోయామని వైసీపీ నేతలు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇదే విషయాన్ని ఒప్పుకున్నారు. రాజకీయాల్లో చిరంజీవిలాగే పవన్ చేస్తాడని సందేహాలు వ్యక్తం చేసిన కాపు కమ్యూనిటీ 2019లో వైసీపీ వెంట నడిచింది. అయితే పవన్ స్వయంగా ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్టీని నడిపించారు. ఎక్కడా వెనుకంజ వేయలేదు. దీంతో ఆ కమ్యూనిటీ మొత్తం ఇటీవల ఎన్నికల్లో పవన్ వెంట నడిచింది. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగే అవకాశముందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరడానికి చూస్తున్నారని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నేత, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆయన తనయుడు పిల్లి సూర్యప్రకాష్ తదితరులు ఈ కోవలో ఉన్నారని చెబుతున్నారు. 2019లో దొరబాబు వైసీపీ తరపున పిఠాపురంలో గెలుపొందారు. అయితే 2024 ఎన్నికల్లో జగన్ ఆయనకు సీటు ఇవ్వలేదు. నాడు కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురంలో పవన్ పై పోటీకి దింపారు. అటు వంగా గీత, ఇటు పెండెం దొరబాబు కూడా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందినవారే కావటం గమనార్హం. పెండెం దొరబాబు, వంగా గీతలకు తోడు ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురంలో విజయానికి గట్టి ప్రయత్నం చేశారు. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.